guys, welcome back to my YouTube channel Casual Tales by Neetu. Happy Vinayak Chauthi to all. సో మా వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నామో ఒకసారి చూసేయండి. మా బుజ్జి వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, నాదిష్టే తగిలేటట్టుంది. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ వినాయక చవితి మా ఇంట్లో మేము స్థాపించాము. సో ఇండియన్ టైమింగ్స్లోనే మేము ఈవినింగ్ పెట్టాము వినాయకుడిని. సో చాలా బాగా జరుపుకున్నాము. నా రూమ్మేట్ అక్క, నేను అండ్ నా ఫ్రెండ్ శివ కూడా వచ్చాడు మా ఇంటికి. సో అతను కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు మా పూజలో. సో ఒకసారి చూసేయండి మా పూజ ఎలా జరుపుకున్నాము ఏంటి అని. సో ఈ వీడియోలో కంటిన్యూస్ 3 days ఆఫ్ వ్లాగ్ నేను పెట్టేశాను కలిపి, అందుకే కొంచెం లేట్ అయింది. సో మీరైతే చూసేసేయండి ఎలా జరుపుకున్నాము. जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, माथे सिंदूर सोहे मूसे की सवारी। एक दंत दयावंत चार भुजाधारी, माथे सिंदूर सोहे मूस की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुवन का भोग लगे संत करे सेवा। जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। సో మేమైతే పూజ బాగా చేసేసుకొని ఫస్ట్ డే దెన్ స్టోరీ మొత్తం విన్నాము. సో స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజు మూన్ని చూసి ఆ స్టోరీ విన్న వాళ్ళకి అక్షంతలు తల మీద వేసుకుంటే మూన్ని చూసినా ఏ ప్రాబ్లం ఉండదు అనేసి అయితే అంటారు చాలామంది. సో అది నిజమా కాదా నాకు కమెంట్స్లో పెట్టండి. నేను కూడా చాలా విన్నాను. అండ్ పూజ మూన్ని చూసాక పూజ చేసుకోవడం విన్నాను. బట్ పూజ చేసుకున్న అక్షంతలు వేసుకుంటే తర్వాత ఒక బై మిస్టేక్ మూన్ని చూసినా కూడా ప్రాబ్లం ఏం రాదు అని అయితే అంటారు. ఆ స్టోరీలో కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్పారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉండొచ్చు, బట్ నేను విన్న స్టోరీలో అయితే అలా ఉంది. సో మీరు ఎలాంటి స్టోరీస్ విన్నారో గణేష్ గురించి నాకు కమెంట్స్లో చెప్పండి. సో మేమైతే పూజ అయ్యాక దేవుడి దగ్గర నుండి ఉన్న కంకణాలు తీసుకొని ముగ్గురం కట్టేసుకున్నాము. సో దాని తర్వాత నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ లేను. యాక్చువల్గా ఆ రోజు అయితే ప్లానే లేదు వినాయకుడిని ఆ రోజు పెడదామని, నెక్స్ట్ డే పెడదాం అనుకున్నాము. సో నేను రేపు కదా పెట్టేసేదనేసి మధ్యాహ్నమే తినేసాను. సో అక్క మాత్రం డిసైడ్ అవుతుంది ఇంకా. సో అందుకనేసి అక్క ఫాస్టింగ్ పెట్టుకుంది. సో నేను మాత్రం ఆ రోజు తినేసాను. సో పర్టికులర్గా ఫాస్టింగ్ ఉండని అవసరం లేదు, ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే మార్నింగ్ ఇండియాలో మార్నింగ్స్ చేస్తాం కాబట్టి పూజ అయ్యాక తింటుండే, పూజ అయ్యే వరకు నేను తినకపోతుండే. బట్ ఇక్కడ ఈవినింగ్ పూజ కాబట్టి ఇక తినేయాల్సి వచ్చింది మధ్యాహ్నమే. అండ్ నేను కొబ్బరికాయ కొట్టేశాను. దెన్ పూజ మాత్రం చాలా 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 బాగా జరిగింది. ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే కూడా. సో ఇదైతే మా డే 2 పూజ వినాయకుడికి. నేను బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి నేను పొద్దున్నే లేచి ఒకసారి పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్క వాళ్ళు లేచాక అక్క వాళ్ళు కూడా మళ్ళీ చేసుకుంటారనేసి నేను అక్కకు ముందే చెప్పేశాను, నేను పూజ చేసుకొని వెళ్ళిపోతాను అక్క, మీరు ఈవినింగ్ అలా చేసేసుకోండి, నేను టైం పడుతుంది నాకు రావడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాను. సో నేనైతే చిన్న క్లిప్స్ ఇలా అయితే తీసుకున్నాను. సో మీరు ఒకసారి చూసేసేయండి. जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। अंधन को आँख देत, कोढ़िन को काया, बांझन को पुत्र देत, निर्धन को माया। अंधन को आँख देत, कोढ़िन को काया, बांझन को पुत्र देत, निर्धन को माया। सूर्य
వచ్చేసి నేను అక్క ఇద్దరం కలిసి పూజ చేసాము. ఇది డే 3 క్లిప్స్ కొన్ని పెట్టాను. సో నాకు బిజీనే ఉండే, అక్కకి బిజీనే ఉండే. సో అందుకనేసి మేము తొందరనే పూజ చేసేసి ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోయాము. సో ఒకసారి మీరు చూసేయండి 3rd డే పూజ ఎలా చేసుకున్నాము. माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा दीनन की लाज राखो शंभु सुतवारी, कामना को पूरा करो जग के बलिहारी। दीनन की लाज राखो शंभु सुतवारी, कामना को पूरा करो जग के बलिहारी। सूर श्याम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. సో 3 డేస్ వినాయక చవితి చూసారు కదా, కొంచెం లేట్ అయింది. బట్ మా వినాయక చవితి మేము యూఎస్లో ఎలా జరుపుకున్నామో మీరు చూసేశారు. చాలా 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 బాగా జరిగింది. నాకైతే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది. సో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. నేను ఎడిట్ చేసి ఇప్పుడు మినీ వ్లాగ్స్ లాగా పెట్టేస్తాను. సో బిగ్ వ్లాగ్స్ అయితే వినాయక చవితిది లాస్ట్. మళ్ళీ ఏదైనా అకేషన్ ఉంటే మళ్ళీ పెద్ద లాంగ్ వీడియోస్తో వస్తాను. అంతలోపు షార్ట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. లేట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. బట్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. సో ఏమన్నా వీడియోస్ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ నొక్కితేనే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇంకా వీడియోస్ చేస్తాను. ఈసారి ఇంకా తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోకండి, బట్ వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.